హాయ్ అండి. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం రవ్వతో వడియాలు ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి. నేను ఈ సగ్గుబియ్యం రవ్వ వడియాలు అయితే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను ఎలా ప్రిపేర్ చేశానో పక్కా కొలతలతో చూపించానండి. మీరు కూడా చూసేయండి. ఈ సగ్గుబియ్యం రవ్వ వడియాలు ప్రిపేర్ చేసుకోవటానికైతే నేను ఒక అరకప్పు వరకు సోజీ రవ్వను తీసుకున్నానండి. అదే ఉప్మా రవ్వను తీసుకున్నాను. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. కొద్దిగా లావుగా ఉన్నాయైనా పర్లేదండి. ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. ఆ రెండింటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మొత్తం ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవటానికైతే 8-9 కప్పుల వరకు వాటర్ పడుతుందండి. ఇప్పుడైతే చూడండి 2 కప్పులు వాటర్ వేసుకున్నాను కదా! ఒకసారి స్పూన్‌తో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా. తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఒక దోస పిండిలా తయారవుతుందండి. మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్నాను కదా! చూడండి ఇంత సాఫ్ట్‌గా తయారైన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి వడియాల పిండి ప్రిపేర్ చేసుకోవడానికి. దానిలో ఒక 5:30 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను నేనైతే. 5:30 కప్పులు వాటర్ వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. పిండిని రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా మనం గ్రైండ్ చేసుకుని, దాన్ని కూడా స్లోగా వేసుకుంటా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు మళ్ళీ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని దాన్ని కూడా ఆ వాటర్ని కూడా దీనిలో వేసుకున్నానండి. వేసుకుని స్లోగా కలుపుకోవాలి. మనకి ఒక 2-3 నిమిషాలకే పిండి దగ్గర పడుతుందండి. అలా కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగంటుకుపోతుంది. ఇలా తయారైన తర్వాత దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిర్చిని లైట్‌గా దంచుకొని చిల్లీ ఫ్లేక్స్‌లా వేసుకున్నాను. దాన్ని కూడా కారానికి సరిపడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకుందాము. నేనైతే చూడండి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి వడియాల పిండిని. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా మనకి గట్టిగా కాకుండా. ఇప్పుడు వడియాల్ని మనం స్పూన్‌తో కానీ గరిటెతో కానీ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వడియాలు పెట్టుకోవాలి. ఈ వడియాలకైతే మరీ ఎండతో ఎక్కువ పని ఉండదండి. త్వరగానే ఎండిపోతాయి మనకైతే. ఇవి ఫ్యాన్ కింద కూడా చాలామంది పెట్టేసుకుంటారు. నేనైతే ఎండలో పెట్టుకున్నానండి. నేను మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోయినాయండి. చూడండి ఎంత పల్చగా వచ్చినాయో వడియాలైతే. నేను కవర్ మీద పెట్టుకున్నాను కాబట్టి ఈజీగానే కదిపితే వచ్చేస్తాయి. అదే మనం క్లాత్ మీద పెట్టుకున్నప్పుడైతే వెనక వైపు తడిపి లాగితే వచ్చేస్తాయండి. వడియాల పిండి పెట్టుకునేటప్పుడు కొద్దిగా పలుచగా తయారు చేసుకుంటే వడియాలైతే పలుచగా వస్తాయండి. లేదు అంటే మనకి ముద్దగా అనిపిస్తాయి కదా! అవి కూడా బాగుంటాయి. కాకపోతే పలుచగా ఉన్నవి ఇంకా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఈ వడియాలు వేయించుకోవడానికైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడగిన తర్వాత వడియాలు వేసుకున్నాను. చూడండి వడియాలైతే ఎంత చక్కగా పొంగునాయో. మనకి సగ్గుబియ్యం వేయడం వల్ల వడియాలైతే చాలా బాగా పొంగుతాయండి. టేస్ట్ కూడా మనకి నువ్వులు ఇవన్నీ వేసుకున్నాం కదా! కారంగా చక్కగా నువ్వులు పంట కింద తగులుతా చాలా రుచిగా అనిపిస్తాయి. బియ్యం పిండి వడియాల కంటే ఈ సగ్గుబియ్యం రవ్వ వడియాలైతే చాలా రుచిగా ఉంటాయండి. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ పిండి ఎలా తయారు చేసుకున్నా సరే మనకు అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చండి. ఒక్క రోజులోనే ఎండిపోతాయి కాబట్టి పెద్ద పనిలా కూడా అనిపించదు. అప్పటికప్పుడు సింపుల్‌గా ఈ సగ్గుబియ్యం రవ్వ వడియాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.